కరీంనగర్ వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి శ్రీకాంత్ మనకి సిద్ధంగా ఉన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మంత్రులకు నిరసన సెగ తగిలడం కనిపిస్తోంది. రైతులు ఆదుకోవాలంటూ కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన దీక్షలో నిరసన సెగ అక్కడ మంత్రులకు తగిలింది. ఇక సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ కానవాయిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. కరీంనగర్ రూరల్లో మంత్రి గొంగళను కూడా అడ్డుకున్నారు కాంగ్రెస్ నేతలు. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి శ్రీకాంత్ చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ శ్రేణులు మాత్రం ఇప్పుడు మంత్రులను అడ్డుకునే కార్యక్రమం చేపట్టిందని చెప్పవచ్చు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈ రోజు ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పర్యటన నేపథ్యంలో తన కాన్వాయ్ కి అడ్డుగా అక్కడి కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుగా వెళ్లడం జరిగింది. రైతుల పరిస్థితి ఏంటి అంటూ అడుగుతూ క్వశ్చన్ చేస్తూ వాళ్ళు ఆ కాన్వాయ్ ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా కరీంనగర్ రూరల్ అంటే జిల్లా కేంద్రానికి దాదాపు ఒక 10 కిలోమీటర్ల రూరల్ ప్రాంతంలో కూడా ఈ రోజు గంగుల కమలాకర్ పురపాలక శాఖ మంత్రి ఎవరైతే మంత్రి గంగుల కమలాకర్ పర్యటన నేపథ్యంలో అక్కడ స్థానికంగా ఉన్న కాంగ్రెస్ నాయకులు అంటే కరీంనగర్ అసెంబ్లీ వర్గ ఇన్ఛార్జ్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ రోహిత్ రావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ కార్యకర్తలు కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. రైతుల పట్ల అసలు ప్రభుత్వ ధోరణి ఏంటి, ఈ తడిసిన అంటే అకాల వర్షాలకు తడిసిన ధాన్యం కొనుగోలు పరిస్థితి ఏంటి అని చెప్పేసి వాళ్ళు ఐకేపీ సెంటర్ లో తీసుకొచ్చి ఆ ఐకేపీ సెంటర్ లో నిల్వ ఉంచి వేచి ఉండడం వల్ల అకాల వర్షాలకు వడగళ్లకు ధాన్యం అంతా కూడా పూర్తిగా తడిసిపోయిన పరిస్థితులు ఉన్నాయి. ఈ ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందా లేదా తమకు ఒక స్పష్టమైన నిర్దేశం ఏంటి అని చెప్పేసి కూడా వాళ్ళు విడదీసిన పరిస్థితి అయితే ఉంది. అంతేకాకుండా ఐకేపీ సెంటర్లలో నిల్వ ఉంచినప్పుడు ఏదైతే అకాల వర్షం సంభవించినప్పుడు దానికి సంబంధించి ఆ వడ్లు కొనుగోలు కోసం సిద్ధంగా ఉన్న వడ్లకు అంటే కప్పి ఉంచడానికి టార్పైన్లు కూడా ఇస్తామని చెప్పేసి అది బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్పారని చెప్పి అలాంటప్పుడు ఈ ధాన్యం తడిన ధాన్యము ఎంత మటుకు అంటే దీంట్లో మాయిశ్చర్ ఎంత ఉంది, దీన్ని ఎలా కొనుగోలు చేస్తారు మీరు స్పష్టమైన హామీ ఇవ్వాలి కూడా వాళ్ళు అక్కడ ఒక్కసారిగా దిగ్బంధం చేసే ప్రయత్నం చేశారు. అక్కడ పోటాపోటీగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా పోటాపోటీగా జై గంగుల జై అంటూ కూడా నినాదాలు చేస్తూ ఒక ఉద్రిక్త వాతావరణం అంటే ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. ఆయన ఘేరావ్ చేసే పరిస్థితి కూడా ఒకనొక సందర్భంలో ఘేరావ్ చేసే ప్రయత్నం కూడా చేశారు. పోలీసులు ఏదైతే కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా అడ్డుని వాళ్ళను అక్కడి నుంచి పంపించడం కూడా జరిగింది. అయితే రైతులు ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున కరీంనగర్ అంటే తెలంగాణ వ్యాప్తంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదు. అంటే ఎండాకాలంలో అత్యధికంగా 8.2గా వర్షపాతం నమోదయ్యి ఐకేపీ సెంటర్ లో నిల్వ ఉంచిన ధాన్యము అంటే ఈసారి కాస్త ధాన్యం కొనుగోలు ప్రభుత్వం నుంచి కాస్త ఆలస్యం అయ్యిందని చెప్పేసి కూడా రైతులు అక్కడక్కడ వాపోతున్న పరిస్థితి. అంటే బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా కూడా ఏదైతే అంబేద్కర్ సచివాలయం ప్రారంభోత్సవం కార్యక్రమంలో ఆ పర్యటనలో ఆత్మీయ సభల్లో బిజీగా ఉంటూ ఐకేపీ సెంటర్ లో తరలించిన ధాన్యత కూడా తడిసిపోయి అక్కడ ఉన్న గ్రామ అంటే ఒక సందర్భంలో మొలకలు వచ్చే పరిస్థితులు కూడా ఉన్నాయి. అంటే ధాన్యం పూర్తి అంటే దాదాపు కరీంనగర్ రూరల్ ప్రాంతంలో 100% నష్టం జరిగిందని చెప్పవచ్చు. తమ ధాన్యం కొనుగోలు అంటే తడిసిన దాన్ని కూడా కొంటామని మంత్రి ఒక హామీ అయితే ఇచ్చారు. అది ఎంత మేరకు సంభవిస్తుందని చెప్పేసి ఈ రోజు రైట్. శ్రీకాంత్, ప్రధానంగా చూసుకుంటే ముందు నుంచి కూడా వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి, ప్రభుత్వ అధికారులు ఏ రంగానికి కూడా అలర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి, వర్షాధార ప్రభావం ఉంది, ఖచ్చితంగా పడతాయని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అధికారుల నిర్లక్ష్యంగానే లేకపోతే ప్రభుత్వ నిర్లక్ష్యంగానే మనం ఉందని కూడా అనుకోవచ్చు అంటారా? అంటే వాతావరణం ఒక్కసారిగా హఠారినామంతో అకాల వర్షాలు సంభవించాయి. అందుకు తోడు కాస్త జాప్యం కూడా అయ్యింది. అంటే ఐకేపీ సెంటర్ అంటే వాతావరణ శాఖ సూచనలు జారీ చేసినప్పటికీ ఒక వారం 10 రోజుల ఈ అకాల వర్షాలు పడుతున్నప్పటికీ కూడా హుటాహుటిన కొనుగోలు చేసి ధాన్యం కేంద్రాలు రైస్ మిల్లులకి తరలించడంలో కాస్త జాప్యం జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. ప్రభుత్వం యంత్రాంగం అంతా కూడా సచివాలయ అంటే ఏదైతే సచివాలయం ఓపెనింగ్ గానీ ఆత్మీయ సభలు గానీ అంతా అంటే బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా కూడా ఆ పనుల్లో బిజీగా ఉండడం వల్ల ఈసారి కొనుగోలు కాస్త ఆలస్యమైందని రైతులు అయితే భావిస్తున్న పరిస్థితి ఉంది. అంటే పూర్తిగా తీవ్రంగా నష్టపోయారు. అంటే అకాల వర్షాలకు సంభవించినప్పటికీ కూడా వారిని గతంలో
ముఖ్యమంత్రి శ్రీకాంత్ కేసీఆర్ ఇంకోటి అంటే ఇప్పుడు పర్యటించినప్పుడు రాముడు మన విజువల్స్ లో కూర్చున్న గంగుల కమలాకర్ కూడా వారితో వాదిస్తున్నటువంటి పరిస్థితి అక్కడ ఉన్నటువంటి ఆయనతో కూడా అని ఏం ఫైనల్ గా ఏం చెప్పారు అసలు మంత్రి కేటీఆర్ గారు లేకపోతే మంత్రి గంగుల కమలాకర్ గారు ఎలాంటి హామీ ఏమి ఇచ్చారు వాళ్ళకి? రాజశేఖర్, ఇది అంటే దాంట్లో తేమ శాతం ఎంత ఉంది, అది అంటే ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. అంటే ఏదైతే ప్రభుత్వం నిర్ణయించిన తేమ శాతం కంటే తక్కువగా ఉంటే కొనుగోలు చేయబోమని, 17% అలా ఉంటే మాత్రం మేము కొనుగోలు చేస్తామని కూడా తప్పకుండా మేము చేసి తీరుతామని చెప్పేసి కూడా, అంటే గత సంవత్సరాన్ని పోలుస్తూ కూడా ఎవరైతే కరీంనగర్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ రోహిత్ రావు ఉన్నారో తనతో కాస్త వాగ్వాదానికి కూడా దిగారు. గత సంవత్సరం పోల్చుకుంటూ ఈ సంవత్సరం కూడా మీరు గమనించండి ఎంత ఉంది అని తిరిగి వారిని ప్రశ్నించడం జరిగింది. అంటే గత సంవత్సరంతో పోల్చి ఈసారి ఎట్లా చూడండి, మేము మెరుగ్గా పనిచేస్తున్నామని చెప్పేసి కూడా చెప్పుకొచ్చే ప్రయత్నం కూడా చేశారు. కాకపోతే రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆ గతం గురించి ఇప్పుడు అవసరం లేదు కదా అని చెప్పేసి రోహిత్ రావు కూడా ప్రశ్నించారు. అంటే ఈసారి కొనుగోలు పరిస్థితి ఏంటి, అసలు ఎంత మేరకు ఇస్తారు అంటూ కూడా రోహిత్ రావు కూడా ప్రశ్నించిన పరిస్థితి అయితే ఉంది రాజశేఖర్.